మనకు చరిత్రలో ఎక్కడ కూడా 2 రాష్ట్రాల నుంచి ఒక బీసీ సీఎం అయింది మనం చూడలేదు కదా. మరి ఇలాంటివి ఏమన్నా ఒప్పందాలు మాట్లాడుకోవడం జరిగిందా జగన్ గారితో? అట్లాంటి ఏం లేదు. బీసీ సీఎం అనేది ఒక నినాదము, ఒక విధానం. ఎందుకు బీసీల యొక్క జీవన విధానం మెరుగుపరచాలి, అన్ని రంగాల్లో బీసీలకు వాటా లభించాలి అనేది దాన్ని అనుకున్నటువంటి అంతరార్థం. ఆయన బీసీ కాకపోయినా బీసీ ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ చేస్తున్నారు. ఆ విధానాలు ముఖ్యం. ఒక వ్యక్తికి, ఒక నాయకునికి వ్యక్తి ముఖ్యం కాదు, ఆయన చేపట్టిన విధానాలు ముఖ్యం. ఉదాహరణ రామ్ మనోహర్ లోహియ, ఆయన బీసీగా, కానీ మొత్తం సిద్ధాంతం అంతా బీసీలకు అధికారంలో వాటా ఇవ్వాలి. గౌతమ బుద్ధుడు బీసీ కాదు, క్షత్రియుడు. ఆయన విధానాలన్నీ కూడా బీసీలకు అనుకూలం, బీసీ ఎస్సీ ఎస్టీలకు అనుకూలమైన విధానం. గౌతమ బుద్ధుడితో పాటు వివేకానందుడు బీసీ కాదు, కానీ ఆయన విధానాలన్నీ కూడా బలహీన వర్గాలకు అభివృద్ధికి సంబంధించిన. మీరు మాట్లాడుతుంటే నాకు ఏమనిపిస్తుంది అని అంటే, ఇటు కేసీఆర్ గారి గురించి గొప్ప చెప్తున్నారు, అటు జగన్ గారి గురించి గొప్పగా చెప్తున్నారు. అసలు మీ ఉద్దేశంలో వీళ్ళిద్దరి పాలనలో ఏది అసలు మెరుగుంది, ఏది బాగుంది, మీకేదనిపిస్తుంది? అంటే ఇక్కడి ప్రాంతానికి తగ్గట్టు ఈయన పరిపాలిస్తున్నారు. అక్కడ బడ్జెట్ పాలనకి సంబంధించి ఆయన పరిపాలిస్తున్నారు. మనము పాజిటివ్ కోణం, చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. నేను పాజిటివ్ దృక్పథంతో ఆలోచించే నాయకుని. నేను పెట్టిన డిమాండ్ నేను ఒప్పుకుంటున్నాను, నేను పెట్టిన డిమాండ్ అని ఆయన ఒప్పుకుంటున్నాడు. ఎవరిని కాదంటే చెప్పు. రేపు వైసీపీ ఏమన్నా ఇటు తెలంగాణది కూడా చూసే అవకాశం ఉందంటారా? అట్లాంటి ఇండికేషన్స్ కూడా లేవు. అందరికి ఏమిటిదంటే నాకు ఇచ్చిండు కాబట్టి వైసీపీ ఇక్కడ ఏమన్నా పాగేయాలని చూస్తుందని అనుకుంటారు. కాదు, పూర్తిగా ఆయన బీసీల కోసం పోరాడుతున్నటువంటి కృష్ణయ్యకు అవకాశం కల్పించాలి అని ఒకటి. రాజశేఖర్ రెడ్డి గారి కోరిక నన్ను రాజ్యసభకు పంపాలి, లోక్సభకు పంపాలనుకున్నారు. అధిష్టానం ఇబ్బంది పెట్టింది, ఇవ్వలేకపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వాలి, ఎమ్మెల్యే ఇవ్వాలి, చైర్మన్ చేయాలి, మంత్రి చేయాలని చూశాడు. వాటికి నేను అంగీకరించలేదు. ప్రకటించాడు ఒకసారి ఎమ్మెల్సీ గవర్నర్ కోటలో, ఒప్పుకోలే. పిలిచి సాయంత్రం వద్దు సార్ నాకు రాజ్యసభ లేట్ అవుతుంది, అది చాలా ఇబ్బంది, కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ అధిష్టానం చూసుకుంటుంది, నా చేతిలో ఉన్న ఎమ్మెల్సీ తీసుకో, ఒక వేదిక దొరుకుతుంది కదా నీకు అంటే కూడా నేను వద్దని చెప్పి ఒప్పుకోలేదు. ఆ తర్వాత 2009లో ఆలేరు అసెంబ్లీ చేశారు, అది కూడా ఒప్పుకోలేదు. ఎప్పుడు ఒప్పుకోలేదు. వస్తే రాజ్యసభ ఉంటుంది, పెద్దల సభ, అక్కడ చాలా పేద కులాల గురించి మాట్లాడేటానికి అది ఒక మంచి వేదిక. అందరూ ఉంటారు అక్కడ, విధానాలు నిర్ణయాలు తీసుకుంటే అమలు జరిగేటటువంటి వేదిక, పేద కులాల గొంతు వినిపించేటటువంటి వేదిక. పెద్ద ఆరోపణ ఉంది సార్ మీ పైన, ఏంది అని అంటే ఇది ప్రజల నుంచి వచ్చిన ప్రశ్ననే. ఆర్ కృష్ణయ్య గారు అంటే ఈయన బీసీల ప్రెసిడెంట్, జాతీయ ప్రెసిడెంట్, బీసీలకి జాతీయ ప్రెసిడెంట్. ఎవరు ఎన్నుకున్నారు ఈయనని ఆ ప్లేస్కి? ఆయనంతలా ఆయన్నే అనౌన్స్ చేసుకున్నాడా అనేది ఒక ప్రజా సంఘాలను ఎవరు ఎన్నుకోరు. ప్రజా సంఘాలను రాజకీయ పార్టీలని ఎన్నుకుంటలేరు. ప్రజా సంఘాలను ఎవరు ఎన్నుకుంటారు? ఇది స్వచ్ఛంద సంస్థ. నేనుగా త్యాగం చేసి ఏంటి కోసం చేస్తున్నాడు అనేది అడగాలి. మీ సంఘం ద్వారా ఎన్ని విజయాలు చేశారు, ఎన్ని పోరాటాలు చేశారు, ఎన్ని విజయాలు సాధించారనేది ప్రశ్న రావాలి. వాళ్ళందరూ పసలోని వాళ్ళు ఎన్నిక ఏ పార్టీకి ఎన్నికలు జరుగుతున్నాయి చెప్పండి? పెద్ద రూలింగ్ పార్టీలకి ఎన్నికలు జరుగుతలేవు. ఇంత గొప్పగా మొన్నటిదాకా ఒక వెలిగిన మావోయిస్ట్ పార్టీకి ఎన్నికలు జరుగుతాయా? ఏదన్నా పెద్ద కాంగ్రెస్ పార్టీకి, లేదా ఇంకో టీఆర్ఎస్ పార్టీకి, ఇంకో టీడీపీ పార్టీకి ఎన్నికలు జరుగుతాయా? బ్యాలెట్ పెట్టి వేస్తారా? మీటింగ్ పెడతారు, మీటింగ్ లోపల ఎవరన్నా మీరు పోటీ చేస్తారా? చేయండి అని నేను అంటుంటే ఎప్పటికీ ఎవరు చేయడానికి ముందు ఇది ఖర్చు పెట్టుకోవాలి, పోరాటం చేయాలి, రిస్క్ది, ప్రజల హక్కుల కోసం పోరాడేటటువంటి. మరి ఇంత రిస్క్ తీసుకొని, ఇంత స్ట్రగుల్ చేసి, ఇన్ని పోరాటాలు చేసి ఇక్కడ నిలబడ్డారు మీరు ఇప్పుడు ఒక్కసారిగా ఆంధ్రాకి పోతే అక్కడ జనాలది ఎట్లుంటది అంటారు? రాజ్యసభ అనేది ఆంధ్రది కాదు, అది రాజ్యసభ అనేది జాతీయ స్థాయి. ఆంధ్రలో పోయి నేను ఎక్కడి నుంచి ఇడవలే, అనంతపురకో, కర్నూలుకో. కానీ యాక్సెప్ట్ చేయాలి కదా సార్, ఇప్పుడు వాళ్ళ పార్టీ కదా, ఇప్పుడు మన దగ్గర కూడా ఆ పార్టీ ఉంది అని అంటే ఎవరు పట్టించుకోకపోతుండే. ఇంతకు ముందు కూడా చెప్పాను మీ దృష్టి లోపల. వేరే ఢిల్లీకి వచ్చి కూడా రాజ్యసభ ఎంపీలు అయిపోయారు.
మన గొప్ప నాయకుడు ఎవరు వెంకయ్య నాయుడు, ఆయన కూడా ఇక్కడ ఎప్పుడు రాజ్యసభ కాలేదు, ఇతర రాష్ట్రాలను ఆయనని ఎవరైనా అభ్యంతరం చెప్పిందా? ఎవరు చెప్పలేదు. సీతారామన్ మంచి ఫైనాన్స్ మినిస్టర్, ఆమె వాళ్ళ తమిళనాడులో ఎంపీ అయిందా? కాలేదు. అట్లాగే ఇతర రాష్ట్రాలు అనేది రాజ్యసభ. సో ఒక బీసీ నాయకుడుగా ఇప్పటి నుంచి విరమించుకుంటున్నట్టేనైతే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏది చూసిచ్చారు నాకు? అంటే నాకు డౌట్ ఎందుకు వచ్చిందంటే సార్, బీసీలకే అందుకోసమే నేను అడుగుతున్నా, మరి అక్కడ బీసీలు మిమ్మల్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు అని. ఏమీ లేకముందే నన్ను అక్కడ బీసీలు నిరాజనం పట్టారు, బ్రహ్మరథం పట్టారు అక్కడ బీసీలు. ఇక్కడ బీసీలు కర్ణాటకకు పోతే పూల వర్షం కురిపించారు. వాళ్ళ కోసం తప్పించి నోరులేనటువంటి, పేదరికం నమ్ముతున్నటువంటి, అణచివేతకు గురైనటువంటి, దోపిడికి గురవుతున్నటువంటి పేద వర్గాల కోసం నిస్వార్థంగా త్యాగాలు చేసి పోరాటం చేస్తున్నా. ఎవరి దగ్గర చంద అడగలేదు, ఎవరి కోసం నేను తాపత్రయపడలేదు, నాకు నేనుగా త్యాగం చేసి నా జాతి కోసం పోరాడుతున్నా. అంబేద్కర్ ఎవరి కోసం పోరాడు? పేదవాళ్ళ కోసం పోరాడు. పూలే ఎవరి కోసం పోరాడు? గౌతమ బుద్ధుడు ఎవరి కోసం పోరాడు? స్వామి వివేకానంద ఎవరి కోసం పోరాడారు? పోరాడి జాతి కోసం, ఎవరైతే బలహీన జాతి ఉందో ఆ జాతిని ఉద్ధరించడానికి ప్రయత్నం చేశారు. అట్లాగే నాకు నేనుగా, నాకు గ్రూప్ వన్ ఆఫీసర్ వచ్చింది, బ్యాంక్ ఆఫీసర్ వచ్చింది, నా ఏమైనా ఒట్టిగా టైంపాస్ లీడర్ కానీ అన్నిట్లో గోల్డ్ మెడల్స్, ఎల్ఎల్బిలో, ఎల్ఎల్ఎంలో, డిగ్రీలో, ఎస్ఎస్సిలో అందరికి అన్నిటి వచ్చినాయి మ్యాథ్స్లో. అంత మెరిటోరియస్ ఉన్నారు. అంటే జాతిని ఉద్ధరించాలన్న ఒక్క పాయింట్ ఇవన్నీ వదులుకొని ఇచ్చిందా మిమ్మల్ని? ఒక జాతిని ఉద్ధరించాలి, ప్రత్యేకంగా పేద వర్గాలను ఉద్ధరించాలి. మనిషి జీవితం ఇప్పటికి కొన్ని లక్షల కోట్ల మంది ఈ భూమి మీద పుట్టారు, లక్షల కోట్ల జీవజాతులు ఉన్నాయి, కానీ గుర్తింపు లేదు. మనిషి చనిపోయినాక కూడా జీవించాలి, అమరత్వంగా ఉండాలి. ఇప్పుడు గాంధీ విగ్రహాలు ఉన్నాయి, అంబేద్కర్ చనిపోలేదు, గాంధీ చనిపోలేదు, వివేకానందుడు చనిపోలేదు, గౌతమ బుద్ధుడు చనిపోలేదు. అట్లా చరిత్రలో నిలిచిపోవాలనేది మీ కోరికనా? అంటే అట్లనే చరిత్రను నిలిచిపోవాలనే స్వార్థం కాదు. ఇక్కడ జాతికి సేవ చేసిన వాళ్ళు ఎవరైనా మిగిలిపోతారు చరిత్రలో, దాన్ని కూడా ఆశించడం లేదు. నేను చరిత్ర నిలిచిపోవాలి అని కూడా ఆశించడం లేదు. నాకు అది ఒక తృప్తి, పేద వర్గాలను ఉద్ధరించడానికి పోరాడాలి. ఆ ఆశయ సిద్ధి కోసమే ఈ కులాలు చదువుకోవాలి, ఈ కులాలకు అధికారంలో వాటా రావాలి, లోకల్ వాళ్ళు రిజర్వేషన్ పెట్టాలి, అన్ని రంగాల్లో ఈ కులాలకు గౌరవం పెంచాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం తెలిపేందుకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.